నమస్కారం అందరికీ. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన జీవితాన్ని మలుపు తిప్పే అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రమోషన్లు లేవు, భవిష్యత్తు స్పష్టత లేదు అనే బావతో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, ఈ నిర్ణయాల వెనుక అసలు ఉద్దేశమేమిటి, ఉద్యోగుల కెరియర్ మీద, కుటుంబాల జీవితాల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఈ అన్ని విషయాలు క్లియర్గా, డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తును పూర్తిగా మార్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పష్టమైన ప్రమోషన్ విధానం లేకపోవడం, సంవత్సరాల తరబడి ఒకే హోదాలో కొనసాగాల్సి రావడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ, పదోన్నతులు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకొస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం వల్ల ఉద్యోగుల్లో నమ్మకం మరింత పెరిగింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకలాంటివారని, వారి పనితీరు మెరుగైతేనే ప్రజలకు వేగవంతమైన సేవలందుతాయని స్పష్టం చేశారు. అందుకే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడంచెల పరిపాలనా వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారి, ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని డెప్యుటేషన్ పద్ధతిలో నియమించి సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ అధికారులు క్షేత్రస్థాయిలో జరిగే పనులు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, ఉద్యోగుల పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను మార్చి నెలలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ, 3-వీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ, వయోవృద్ధులకు వయోవందన, ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ వేగవంతం చేయడం వంటి అంశాలపై కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేసి వారిని స్వావలంబన వైపు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. దివ్యాంగ పాఠశాలల్లో 100% అడ్మిషన్లు పూర్తి చేయాలని, పాఠశాల భవనాల్లో అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహార మెనూలో నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని, సంక్షేమ పథకాలు కేవలం ఫైళ్లలో కాకుండా నిజమైన లబ్ధిదారులకు చేరాల్సిందేనని మంత్రి కఠినంగా చెప్పారు. మొత్తంగా చూస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇది ఒక సాధారణ ప్రకటన కాదు. ఇది వారి కెరియర్లో స్థిరత్వం, పదోన్నతులు, గౌరవం, పనిపట్ల కొత్త ఉత్సాహం పెరిగేలా చేసే కీలక నిర్ణయం. ఈ మార్పులు పూర్తిస్థాయిలో అమలైతే సచివాలయ వ్యవస్థ పనితీరు పూర్తిగా మారిపోవడమే కాకుండా లక్షలాది ఉద్యోగ కుటుంబాల జీవితాల్లో స్పష్టమైన, కనిపించే మార్పు రావడం ఖాయం. ఇదండి మిత్రులారా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన తాజా అప్డేట్ పూర్తి వివరాలు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు. ఉద్యోగ భద్రత, ప్రమోషన్, గౌరవం, పనిపట్ల కొత్త ఉత్సాహం తీసుకొచ్చే పాలసీ షిఫ్ట్. ఇవి మాటలకే పరిమితమా, లేక పూర్తిగా అమలవుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలు, అధికారిక న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో కీలక అప్డేట్తో కలుద్దాం. ధన్యవాదాలు.